సభలో నిజంగానే జవాబులు చెప్పడం అనేది సంప్రదాయం కాదు. కానీ ఇలాంటి మాటలు మాట్లాడటం ఇప్పుడు ప్రవాక్య సత్యంలో మా కుటుంబంలో కుంభమేళాలో 100 మంది చనిపోయారు. ప్రధానమంత్రి క్షమాపణ చెప్పలేరు కదా. అదేవిధంగా అనేక అంశాలపైన చాలా ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. అవి తెలిసి కూడా ఇటువంటి బిహేవియర్ మాట్లాడడం అనేది ప్రతిపక్షాలు వాళ్ళ పక్షం మీద అనేక రకాల విమర్శలకి అవకాశం వస్తుంది. కాబట్టి ఈయన మాట్లాడడం కరుణాకర్ రెడ్డి మాట్లాడడం అనేది హాస్యాస్పదంగా ఉంది. ఆయన నిజాయితీగా హిందువులకి న్యాయం చేస్తుంటే, ఆయన ధర్మం ఉంటే జరుగుంటే బాగుండేది. కానీ ఇటువంటి విషయాలు మాట్లాడడం అనేది ఆయన అర్హత కాబట్టి లేదు. మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఒకసారి జనసేన నేత తిరుత్తణి వేణుగోపాల్, గబాన్ల తిరుత్తణి వేణుగోపాల్ అనగానే వైసీపీ నేత అని వచ్చేస్తుంది. అంటే అంతగా ఆయన అసోసియేట్ అయి ఉన్నారు కదా. సరే, జనసేనకు వచ్చారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్లే ముందు పిఠాపురం వర్మ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఈయన ఒక మాస్ లీడర్. నాకు ఈయనతోటి నాకు బాబు నువ్వు కూర్చోండి, నాకు కనిపించలేదు. నాకు ఈయనతోటి నచ్చుద్ది. ఈయన ముఖస్థితి లేకుండా మాట్లాడతారు. ఈయన నిలబడి, అలాంటి వాడు నిలబడితే ఎంత గట్టిగా నిలబడతాడో నాకు తెలుసు. వారి అబ్బాయికి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. జూనియర్ వర్మ గారికి, ముఖ్యంగా వర్మ గారికి, నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. వేణుగోపాల్ గారు, ఆయన గెలుపు వర్మ గారి చేతిలో పెట్టి ఇవాళ కర్మ అంటాం ఏంటండి? వాసుదేవన్ గారు, మీకు అదేవిధంగా ప్యానల్లో పాల్గొంటున్న పెద్దలందరికీ, 99 టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం, అదేవిధంగా శుభోదయం. వాసుదేవన్ గారు, ఈరోజు ప్రతిపక్షాలు ఏ విధంగా తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని, అదేవిధంగా బీజేపీ పార్టీ మధ్యలో గ్యాప్ తావాలి, వాళ్ళు పబ్బం గడుపుకోవాలన్న ప్రయత్నమే కానీ అధికారంలో ఉండేటప్పుడు ఏ విధంగా ఆ 3 రాజకీయ పార్టీని కలవకుండా చేయాలనే ప్రయత్నం చేసి ఈరోజు 151 సీట్ల నుంచి 11 సీట్లకు రావడానికి కారణం ఏమయ్యారు? వాళ్ళ పార్టీ పైన వాళ్ళు దృష్టి పెట్టడం లేదు. ఎదుటి పార్టీ పైన దృష్టి పెట్టి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఈ స్థాయికి దిగజారడానికి కారణమయ్యింది. ఈరోజు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ స్పష్టంగా చెప్పడం జరిగింది. మొన్న అసెంబ్లీలో స్పష్టంగా జరిగింది, మా ఎన్ని విభేదాలున్నా మేము ఏమైనా రాష్ట్ర ప్రజల కోసం 15 సంవత్సరాలు మేము కలిసి ప్రయాణం చేస్తాము. నా పైన ఎన్ని ఆరోపణలన్నా చేయని, ఎన్ని అవరోధాలన్నా రాని, నేను రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం 15 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీతో, భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేస్తానని స్పష్టంగా చెప్పారు. అయినా కూడా వీళ్ళకి సిగ్గు లేకుండా పదే ఈ రోజు పవన్ కళ్యాణ్ అదన్నాడు, నాగేంద్ర బాబు ఇదన్నాడు అని చెప్పి పదే మాట్లాడుతున్నారు. మేము చెప్పడం ఒకటే, ఈరోజు పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు? తెలుగుదేశం పార్టీ 4 శతాబ్దాలు 40 సంవత్సరాల పార్టీని నిలబెడుతూ మేము నిలబడ్డాము, ఈ రోజు రాష్ట్ర ప్రజలను గెలిపించామని చెప్పాడు. దాన్ని పక్కన పెట్టేసి ఎంతసేపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సపోర్ట్ లేదు, భారతీయ జనతా పార్టీ సపోర్ట్ లేకుండా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయిపోయాడు, 21 సీట్లు గెలిచిపోయాడు, అధికారంలోకి వచ్చేసి ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడైనా కానీ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో కానీ మొన్న జరిగిన సభలో కానీ వాళ్ళు ప్రమేయం లేకుండా మేము గెలిచామని చెప్పాడా? వాళ్ళు నిలబెడుతూ మేము నిలబడ్డామని చెప్పారు. ఈరోజు రాష్ట్ర ప్రజలను గెలిపించామని చెప్పాడు. ఈరోజు గత ప్రభుత్వం చేసిన అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు ఏదైతే 151 సీట్లు 11 సీట్లకు రావడానికి కారణాన్ని హైలైట్ చేస్తూ ఈరోజు పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్ర పోషించాడు. ఈరోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రావడానికి కానీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రావడానికి కానీ ముఖ్య పాత్ర, ఈరోజు బీజేపీకి తెలుగుదేశం పార్టీకి కలపడంలో కానీ ముఖ్య